నేడు పరకాల పట్టణానికి వచ్చారు. 1969 తొలి ఉద్యమకారులు జైలు సర్టిఫికెట్లను సేకరించి రాష్ట్ర హైకోర్టులో జడ్పటిషన్ వేసి ఉద్యమకారులకు పెన్షన్ పోరాడుతున్నారు. తొలి ఉద్యమకారులు పెన్షన్ కోసం మొదటి బ్యాచ్ హైకోర్టు వెళ్లి 82 మంది తమ పేర్లను దానితో పాటు తదితర బెనిఫిట్స్ అర్హత పొందారు. 2023 ఫిబ్రవరిలో హెచ్ఎస్సీ ఆర్డర్లో సెక్రటరీ వారికి ఆదేశించడం, ఆయన ఆదేశాల మేరకు వరంగల్ మలి ఉద్యమానికి తెరాసాకు ఒక జీవం ధారపోసి అప్పుడు మనం రాష్ట్రం ఏర్పడేటట్టు చేసింది. రెండో విషయం ఏమిటనంటే 1969 నుంచి ఉద్యమకారులకు పోరాడుతూనే వచ్చారు. రాష్ట్రం ఏర్పడితే ఏదైనా వస్తుందేమో అని అనుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. అది మనకు వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ రావాలనేటువంటి డిమాండ్ మీద అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్తే ఇస్తాను అన్నారు. కానీ 2018 వరకు కూడా ఇవ్వకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో కూడా అడ్వకేట్ నేనే, దీనికి అధ్యక్షుని నేనే, రచయితను నేనే, పుస్తకాలు దీని మీద రాసింది కూడా నేనే. ఇన్ని ఉన్నా నేను ఈ పెన్షన్స్ కోసం కోర్టులో పోరాడి 2023 ఫిబ్రవరిలో వీళ్ళందరికీ పెన్షన్స్ శాంక్షన్ చేయించుకొని దాన్ని గవర్నమెంట్కి పంపించాం. అది 2 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత ఎంపీ ఎన్నికలు 2 రావడం వల్ల కొంచెం లేట్ అయింది. 6 నెలల ప్రాసెస్ జరిగింది. అది కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి ఆర్డీఓ, ఈ 2 అయిన తర్వాత మళ్ళీ సమ్మిళితంగా కూడా ఒక రిపోర్టు సెక్రటేరియట్ చేరింది. వాళ్ళు క్యాబినెట్లో పెట్టేసి ఈ ఉద్యమకారులకు ఏమి ఇవ్వాలి అనే దాన్ని ఆధారం ఏమి చేసుకున్నారనంటే, మనకు కోర్టులో వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వాళ్ళు ఏంటంటే పెన్షన్తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. తర్వాత ఉద్యమకారులకు 10% ఉద్యోగాలలో వాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్లకు భూములు కానీ లేదా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవ్వాలి. మూడో విషయం ఏంటనంటే వాళ్ళ పిల్లలకు చదువులకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఫీజు ఉంటుందో అది మాఫీ కావాలి. ఇంకెవరైనా విదేశాలకు పోతే ఆ 25,000 ఏదో 25 లక్షలు వస్తాయి, 25 లక్షలు కూడా మాఫీ చేయాలని. ఆ తర్వాత ఇంకేమైనా ఉందా అని అంటే, ఇప్పుడు మనకు జార్ఖండ్, ఉత్తరాఖండ్ వాళ్ళు ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా వాళ్లకు ఉద్యమకారులకు భూములు ఇవ్వాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఆ భూముల కింద మొన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు 250 గజాలు భూమి అని, తర్వాత 25,000 రూపాయలు అమరవీరులకు ఇంటికొకరికని ఇలా ఇచ్చారు. అవి మాకు సరిపోవు. ఎందుకనంటే మాది వేరే. ఇప్పుడు ఉత్తరాఖండ్లో వాళ్ళు ఇచ్చింది ఏమిటి, 37,500 ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. మేము 40,000 అడిగినాం. తర్వాత అలాగనే అంటే పెన్షన్స్ విత్ అదర్ బెనిఫిట్స్ కింద అన్నీ కూడా రాయితీలు రావాలని అడిగినాం. మనకు ఈ ఆర్డర్లో కూడా ఉంది. ఇది సాధిద్దామని అనుకున్నా. ఇదే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను స్వయంగా. ఇక్కడ ఉన్నటువంటి బూర నారాయణ, కోడెల ఆగయ్య, తర్వాత రెడ్డి గారు, అమృతారెడ్డి గారు, వీళ్ళంతా సహాయం చేయడం వల్ల ఇక్కడికి వచ్చి కొంతమందిని నేను వాళ్ళ సర్టిఫికెట్లు అవి తీసుకొని వాళ్ళకు పెన్షన్ చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది కూడా 4వ లిస్ట్ లాగా కోర్టులోకి వెళ్తుంది. మొన్న జడ్జి గారు ఏమన్నారంటే, ఇంకా ఉందా, ఇంకేమైనా దీంతో ఆగుతుందా, ఒకవేళ ఉంటే ఈ నెలలో ఫినిష్ చేయండి అని అన్నారు. అందుకని మేము తొందరపడి మొట్టమొదటి ఇక్కడికి వచ్చాము. తర్వాత కూడా ఏమీ లేదు. అవతల వాళ్ళు కూడా పెద్దగా సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు గారు వీళ్ళు ఎంతో కష్టపడి ఈ వరంగల్ అదాలత్లో మొత్తం మీద వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళు సాధించుకున్నారు. అది చాలు వీళ్ళకి పెన్షన్ రావడానికి. అదే రేపు నేను రిట్ ఫైల్ చేయబోతున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రొఫెసర్ నన్నమాస స్వామి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. తర్వాత రచయితగా నాకు చాలా పేరున్నది. 45 పుస్తకాలు రాశాను. అందులో ఇంగ్లీష్ 3 ఉన్నాయి. ఇంకా బోనాలు, తర్వాత గాడెస్ ఆఫ్ ఫోక్, ఇవి కూడా గవర్నమెంట్ అప్పుడు అంటే తెరాస ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల గాడెస్ ఆఫ్ ఫోక్ 46 లక్షల రూపాయలు అయినాయి. దానికి వాళ్ళు 45 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత బోనాలు ప్రసిద్ధి పొందింది కాబట్టి తెలంగాణలో బోనాల గురించి రాయించారు. వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు రాయించారు. వాళ్ళు 43 లక్షలు ఇచ్చారు. మాకు 44 లక్షలు అయినాయి. కానీ 1 లక్ష నాకు నష్టమైనా కూడా తెలుగులో, ఇంగ్లీషులో వచ్చినాయి. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ, తర్వాత అమెరికాలలో, సీజరు, ఆ తర్వాత శ్రీలంకలో ఇట్లా అవి పరిశోధనలు సాగుతున్నాయి. అందుకని మాకు సంతృప్తి ఏంటంటే, ఈ తెలంగాణ తల్లి గర్భంలో పుట్టినందుకు ఇక్కడ ఈ నీరు, ఈ గాలి, ఈ నేల, ఇవన్నింటిని అనుభవించినటువంటి ఈ శరీరం, ఆ శరీరము ప్రోద్బలం చేత నాకు వచ్చిన అక్షరాలు, ఆ అక్షరాలు మనం కుదిరించి రాసినటువంటి రచనలకు ఇంత ప్రాముఖ్యం రావడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. రెండో విషయం ఏంటంటే, మొట్టమొదటి మాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు తెలంగాణ 60 ఏళ్ళు పోరాడినా కూడా తెలంగాణ ఎలా వచ్చింది అని అంటే, తెలంగాణ గురించి ఇన్నేళ్ళ పోరాటం అని అంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు 10 ఏళ్లలో
ఆ తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు సాధించడం చాలా గొప్పతనం కాబట్టి అసలు రియల్గా హీరో ఎవరు అంటే హనుమాస్వామి. ఎందుకంటే ఆయన పెన్షన్స్ కోసం వీళ్ళ కోసం ఇంత కష్టపడి చేసేసి కోర్టు తిరిగి ఆయనే అడ్వకేట్గా ఆయన అన్ని చేసి మొత్తం మీదనైతే పెన్షన్స్ ఇప్పించడానికి చేస్తున్నారు కాబట్టి అదొక క్రెడిట్ నాకు వచ్చింది. ఓకే. మేము 69లో జైలు పోయినాం. ఆ జైలు పోయిన సంగతి కూడా మాకు తెలియదు వాస్తవంగా. అంటే అప్పుడు మేము ఇట్లా పెన్షన్ వస్తుందనే ఉద్దేశంగా మేము రాలేదు. మనం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కావాలి, అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కావాలనే ఉద్దేశంగా మేము పోరాటం చేసి 15 రోజులు జైలు పోవడం జరిగింది. కానీ నేను చూసింది ఏంటంటే నన్నవస్వామి గారు, ప్రొఫెసర్ నన్నవస్వామి గారు ఒకసారి హైదరాబాద్లో కలిసి ఇట్లా ఈ విషయం సబ్జెక్ట్ గురించి మాట్లాడితే మేము కూడా జైలు పోయిన తర్వాత సరే మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏంటంటే మీకు కూడా ఇట్లా మీకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏం చేశానంటే నేను కూడా కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ వరంగల్ కోర్టు నుంచి సర్టిఫికేట్ తీసుకొని నన్నవస్వామి గారికి మేము అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఆయన ఏమనంటే తర్వాత దాని ఫోటో స్టాట్ కాపీ కావాలని నారాయణ గారు, ఇప్పుడు మీరు రికార్డ్ రాసుకొచ్చిన కానీ ఫోటో స్టాట్ కావాలంటే నేను మళ్ళీ వరంగల్కి వచ్చి ఆ ఫోటో స్టాట్స్ కాపీస్ అన్ని తీసి మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్నవస్వామి గారు ఈరోజు లాస్ట్ నారాయణ గారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి కోర్టు వారితో మాట్లాడి ఇది లాస్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే నేను సార్ మీకు నమస్కారం పెడతాను ప్రొఫెసర్ గారు కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి మా పరకాలను విజిట్ చేసి మా దగ్గర ఆయన కలెక్ట్ చేసుకొని పోయి మీరు మాకు కూడా పెన్షన్ వచ్చి ఏర్పాటు చేయండి దయచేసి అంటే వారు రావడం జరిగింది. ఈరోజు థ్యాంక్ యూ వారికి మా పరకాల ఈ ఫెడరేషన్ తరఫున మా పరకాల ఉన్నటువంటి ఏది మన 69 పోరాట వాళ్ళ తరఫు నుంచి ఉద్యమకారుల తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. రెండోది ఏంటంటే ఇంకోటి మేము జీవితకాలం ఏంటంటే పెన్షన్ అనేది మామూలు విషయం కాదు, ఇది మా చాలా పెద్ద విషయం. ఆయన ప్రొఫెసర్ గారికి ఇది చిన్న విషయం కానీ మాకు చాలా పెద్ద విషయం. మా జీవితంలో మేము మా పిల్లలందరూ ఆయనకు రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ మీరు పిలవంగానే వచ్చాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా